ఇది చూసారా మళ్ళీ కూడా. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ వీడియో. కనిపిస్తుంది కదా, స్ప్లెండర్ హోండా 2015 మోడల్ ఇది. ఇప్పుడైతే బండి అయితే ఆగిపోయింది. అయ్యో, సగం అయితే కింద పోయింది. ముందు చూడండి, కొద్దిగా అయితే కింద పోయింది. ఏమైందో చూడండి మీరే. ఇది చూసారా, మొత్తం అంటుకుంది. ఒక్క సగం అయితే కాలింది. ఇప్పుడైతే చూడండి, ఏకంగా బొక్క పడిపోయింది. పెద్ద బొక్క అయితే పడింది. స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. నేనంతైతే వీడియో షూట్ చేశాను. హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఇప్పుడైతే మనం మైలేజ్ టెస్ట్ అయితే చేయబోతున్నాం. కనిపిస్తుంది కదా, స్ప్లెండర్ హోండా 2015 మోడల్ ఇది. బైక్ కండిషన్ అయితే బాగుంది. దాదాపు 8 years అయిపోయింది బైక్ అయితే తీసుకొని. ఈ వెహికల్ టెస్ట్ చేయడానికి అయితే ఇప్పుడు మనం ఇదిగోండి, కరెక్ట్గా లీటర్ ఉన్నాయి. 2 పెట్రోల్ బాటిల్ అయితే తెచ్చుకున్నాం. ఇప్పుడు దీంట్లో ఈ బాటిల్ అయితే పోయేస్తాను. ఈ బాటిల్ పోసేసి ఇంకా మైలేజ్ టెస్ట్ అయితే చేస్తాను. వెహికల్ అయితే ఇంకా కొద్దిగా పెట్రోల్ అయితే ఉంది. దాన్ని అయితే ఇప్పుడు తిరిగి మైలేజ్ టెస్ట్ అయితే చేసేద్దాం. మాటలు అయితే తడబడుతున్నాయి. ఫస్ట్ వీడియో కదా, అందుకని ఎలా చెప్పాలో ఏం చెప్పాలో అర్థం కావట్లేదు. ఓకే, నేను లేట్ ఎందుకు, వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. ఇంకా బైక్లోకి అయితే వచ్చేసాం. ఇంకా స్టార్ట్ చేసుకుని ఇంకా మొదలు పెడతాం. రీడింగ్ అయితే చూసుకుని ఎంత కనిపిస్తుంది కదా. ఇప్పుడైతే మనం ఇంకా బయలుదేరి గాయస్, ఇప్పుడైతే ఇక్కడ హైవే వరకు వచ్చాను. అక్కడి నుంచి ఇప్పుడైతే బండి అయితే ఆగిపోయింది. ఆన్ అయితే అవ్వట్లేదు, చూస్తున్నాను కదా. చూస్తున్నాను కదా, ఆన్ అయితే అవ్వట్లేదు. ఇప్పుడు మనం మన దగ్గర ఉన్న పెట్రోల్ అయితే వేసుకుంటాం. అసలు ఆన్ అయితే అవ్వట్లేదు బండి అయితే. హైవేలో అయితే ఆగింది. సరే, ఇంకా మనం అయితే పెట్రోల్ ట్యాంక్లోకి వేసి పోసుకొని ఇంకా వెళ్ళిపోదాం ఇక్కడి నుంచి. పోసేసాం. అయ్యో, సగం అయితే కింద పోయింది. ముందు అయితే పెట్రోల్ ఇంకా పోవేసుకున్నాం. చూడండి, కొద్దిగా అయితే కింద పోయింది. ఇంకా పోవేసుకొని ఇంకా బయలుదేరదాం. గాయ్స్, ఇప్పుడైతే మనం వెంకటాచలం దగ్గరికి అయితే వచ్చాం. నెల్లూరు నుంచి అక్కడ పెట్రోల్ పోసుకొని వచ్చే దారిలో ఏమైందో చూడండి మీరే. ఇది చూసారా, మొత్తం అంటుకుంది. వాసన వచ్చేస్తుంది. ఇదైతే మొత్తం కాలిపోయింది. ఇది ఇంకా చూసారు కదా, మొత్తం అయితే కాలిపోయింది.
బండి ఎక్కడ ఆగిపోతే అక్కడైతే మళ్ళీ వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఇంకా బయలుదేరుతాం ఇక్కడి నుంచి అయితే. ఎండ అయితే భయంకరంగా ఉంది. లేదా మామూలుగా లేదు, పైన నెత్తి కాలుతా ఉంది. ఎండలు మొత్తం భయంకరంగా ఉన్నాయి. ఎండకి ఎక్కడైనా అంగడి ఉంటే ఏదో జ్యూస్ అయినా మజ్జిగైనా తాగేసి ఇంకా నేను బయలుదేరుతాను. డైరెక్ట్గా ఇంకా బండి ఎక్కడ ఆగిపోద్దో అక్కడైతే వీడియో అయితే షూట్ చేస్తాను. సో గాయ్స్, ఇంకా వెంకటాచలం నుంచి అయితే నేను ఇందాక వీడియో ఎక్కడ షూట్ చేశానో అక్కడికైతే వచ్చేసాను. రీడింగ్ అయితే చూపిస్తాను చూడండి. చూస్తున్నారు కదా, ఇందాక రీడింగ్ ఇప్పుడు రీడింగ్ ఇద్దరు అయితే అనమాట. ఇందాకైతే ఇక్కడ ఒక్క సగం అయితే కాలింది. ఇప్పుడైతే చూడండి ఏకంగా బొక్క పడిపోయింది, పెద్ద బొక్క అయితే పడింది. చూడండి ఎలా అయిపోయిందో. స్మెల్ అయితే భయంకరంగా వస్తుంది. ఆ గాలికి చూడండి ఎట్ట పడిపోయిందో. కొత్తది అనమాట ఇది, కొత్తది. స్వాహ, బొక్క అయితే పడిపోయింది. బండి అయితే పర్ఫార్మెన్స్ అయితే బాగా ఇచ్చింది, కానీ 85 అలా వెళ్తుంది. కానీ హైవేలో ఏదో ఒక వెహికల్ అయితే అడ్డం వచ్చేస్తుంది. ఇంకైతే బండి అయితే ఆగలేదు. నేనే ఇంకా బండి ఆపేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. ఎండ అయితే నెత్తిపైన అయితే ఉంది, భయంకరంగా అయితే ఎండ ఉంది. అన్నం కానీ తినలేదు. ఇది నా ఫస్ట్ వ్లాగ్, ఫస్ట్ వీడియో. అందుకని ఫస్ట్ వీడియో కదా, ఎలా తీయాలో ఏం మాట్లాడాలో అర్థం కావట్లేదు. ఏమో నాకు వచ్చినంత అయితే మాట్లాడాను, నాకు వచ్చినంత అయితే వీడియో షూట్ చేశాను. ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇది నా ఫస్ట్ వీడియో, ఫస్ట్ వ్లాగు. ఏం మాట్లాడాలో తెలియట్లేదు. ఏమో నాకు వచ్చినంత అయితే మాట్లాడాను. ఇంకా ఈ వీడియో అయితే ఎండ్ చేస్తున్నాను. వీడియో నచ్చితే ఒక లైక్, సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.